గ్రామం మాట్లాడాలి, నీ ద్వారా ఈ గ్రామం ఉజ్జీవింపబడాలి, నీ ద్వారా అనేకులు రక్షణలోనికి రావాలి, నీ ద్వారా ఈ గ్రామమే కాదు ఈ గ్రామం నుంచి అనేకులు నీ ద్వారా బయటకు వెళ్ళాలి. అంటే నువ్వు ఒక గొప్ప సేవకునిగా నువ్వు రెడీ అవ్వాలి. దేవుని అన్ని విషయాల్లో దీవించుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఇంకా ముగ్గురు యవనస్తులు ఉన్నారు. ముగ్గురు యవనస్తులను బట్టి నేను ప్రార్థిస్తున్నాను. మహోన్నతుడా తండ్రి, వీరి యవన కాలం ముందు ప్రభావ నీ చేతులతో ఏ విధంగా నడిపిస్తావో వీరిని నడిపించండి. నీ కృప దయచేయండి. నీ బలమైన బాహు వీరికి తోడుగా ఉంచండి. నీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. దేవా ప్రభా, యవ్వన కాలం మందు పుట్టిన కుమారులు కనుక ప్రభా, వీరిని ఏ విధంగా నడిపిస్తావో ప్రభా, వీరిని నీవు తిప్పిన చోటన ప్రభా, వీరిని సరిచేసి ప్రభా, వీరి యొక్క బతుకు కాలం అంతా కూడా క్రమమైన మార్గంలో నడిపించమని, లోకమనే పాపమనే ఊబిలోని చిప్పు కడిపోకుండా ఆయా పరిశుద్ధ మార్గం తట్టుకు వీరు మరల్చబడినట్లుగా, రక్షణ అనే మార్గం తట్టుకు వీరు మరల్చబడినట్లుగా కృప దయచేయమని, వీరిని పరిశుద్ధపరిచి పవిత్రపరచమని, అన్ని విషయాల్లో కూడా వీరికి నీ తోడును దయచేయమని యేసయ్య. యవనస్తులు వీరు చెదిరిపోకుండా, వీరు పడిపోకుండా ఒక పరిశుద్ధమైనటువంటి ఒక జనముగా అనేకులను రెడీ చేసే పాత్రలుగా వీరిని సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.